गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం శ్రీ వాసుదేవ. మనము బ్యాడియాగా చదువుకుంటున్నాం కదా, అంటే మనం రేర్ మెడిసిన్స్ చదువుతున్నాము, ఈ అవసరం రాకపోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ ఇవి కూడా మనకి నాలెడ్జ్ ఉంటే ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు గబక్కన ఏదైనా ఎక్యూట్ అవసరమైనప్పుడు ఇలాంటివి వేస్తే తక్కువ పనిచేస్తుంది అనమాట. దట్స్ వై మనం తెలుసుకోవడం మంచిదని చదువుతున్నాం. మనము లాస్ట్ టైం ఫీమేల్ సెక్షువల్ ఆర్గాన్స్ దాకా చదివాం బ్యాడియాగా. సో ఇవాళ దాని కంటిన్యూషన్. రెస్పిరేటరీ ఆర్గాన్స్: బ్రీత్ హాట్ అండ్ ఫీవరిష్, అకేషనల్ సివియర్ పెరాగ్జిసమ్స్ ఆఫ్ స్పాస్మోడిక్ కాఫ్. అంటే బ్రీతింగ్ అనేది తీసుకున్నప్పుడు వేడిగా జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంది. అకేషనల్ సివియర్ పెరాగ్జిసమ్స్ అంటే నుండి దగ్గు, స్పాస్మోడిక్ కాఫ్ తెరలుగా వస్తుంది అనమాట. ejecting viscid mucus from the bronchial tubes which at times comes flying forcibly out of the mouth. Aggravation afternoon and evening caused by tickling in the larynx as if sugar was dissolving. Emulation in warm room. Cough equals to sneezing. Profuse coryza. Pain in the upper part of the right chest. అంటే బ్రాంకియల్ ట్యూబ్స్ ఐడియా ఉంది కదా మీకు, బ్రాంకై నుంచి డివైడ్ అవుతాయి. ఆ బ్రాంకియల్ ట్యూబ్స్ నుంచి నీళ్ళలాగా ఉన్నటువంటి మ్యూకస్ అనేది దగ్గినప్పుడు బయటికి వచ్చి పడిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి అది నోట్లో నుంచి చాలా ఫోర్స్ గా బయటకు వచ్చేస్తుంది. యూజువల్ గా అది మధ్యాహ్నము సాయంత్రం ఎక్కువగా ఉంటుంది. గొంతులో టిక్లింగ్ సెన్సేషన్ ఉంటుంది అనమాట. అంటే ఏదన్నా ఒక ఫెదర్ తో అన్నట్టుగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జాయిన్ అవ్వగానే అందరూ మ్యూట్ చేసుకోవాలి. మళ్ళీ అది నోట్లో ఎలా ఉంటుందంటే ఆ ఫ్లమ్ ఊసినప్పుడు ఏదో పంచదార కరుగుతున్నట్టుగా ఉంటుంది. ఇది బ్యాడ్ సిమ్టమ్ అనమాట. అంటే ఏదో మంచి ఇంపార్టెంట్ ఇది పోతున్నట్టు అనమాట ఫ్లమ్ ద్వారా. ఎమిలరేషన్ ఇన్ వార్మ్ రూమ్. వెచ్చటి గదిలో వీళ్ళకి ఎమిలరేషన్ ఉంటుంది. కాఫ్, దగ్గు, తుమ్ములు ఉంటాయి. విపరీతమైన జలుబు ఉంటుంది. కుడివైపు చెస్ట్ లో పై భాగంలో నొప్పిగా ఉంటుంది. ఫ్లోరైటిక్ పెయిన్, ఆ ఫ్లోరా అంతా కూడా పెయిన్ గా ఉంటుంది. ఎగ్రవేషన్ ఆన్ మోషన్ ఆర్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్. అంటే డీప్ గా లోపలికంతా గాలి తీసుకుంటే ఎక్కువ అవుతుంది, కదిలినా ఎక్కువ అవుతుంది. విత్ సోర్నెస్, అక్కడంతా కూడా సోర్గా ఉంటుంది అనమాట. సివియర్ షార్ప్ లాన్సినేటింగ్ పెయిన్ ఇన్ రైట్ సూప్రా క్లావిక్యులార్ రీజియన్. సూప్రా క్లావిక్యులార్ రీజియన్ అంటే సూప్రా అంటే పైన కదా, క్లావిక్యులార్, క్లావికిల్ అంటే కాలర్ బోన్ తెలుసు కదా, కాలర్ బోన్ కి పైన ఉన్న ప్లేస్ కుడివైపు అనమాట, రైట్ సూప్రా క్లావిక్యులార్ రీజియన్ అంటే. అక్కడ లాన్సినేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ చాలా షార్ప్ గా సివియర్ గా ఉంటుంది. స్టిచెస్ ఇన్ రైట్ సైడ్, ఇన్ సైడ్స్, ఎస్పెషల్లీ రైట్ సైడ్.
while lying on right side in bed and at moment of becoming unconscious by sleep, severe oppressive suffocative attacks from suspended respiration causing a quick effort to prevent suffocation by changing position. ఇంకా స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది కుడివైపు ఎక్కువగా పడుకున్నప్పుడు, రైట్ సైడ్ పడుకున్నప్పుడు, లేదా నిద్ర పడుతూ ఉండి ఇంకా డీప్ స్లీప్ లోకి వెళ్ళబోతున్నప్పుడు అలా పెయిన్ వచ్చేస్తుంది అనమాట, స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్. లేదా గుండెంతా నొక్కేస్తున్నట్టు, ఊపిరి ఆడనట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఏంటంటే పొజిషన్ మారుతూ ఉన్నప్పుడు, అంటే ఇంకా అది అలా పోగొట్టుకోవడానికి అని చెప్పేసి ఏం చేస్తాడు, సఫికేషన్ పోగొడతాను అటు ఇటు పొజిషన్ మారుతూ ఉంటాడు. టైఫాయిడ్ నిమోనియా అంటే టైఫాయిడ్ లో వచ్చేటువంటి నిమోనిక్ కండిషన్స్. హార్ట్, సివియర్ వైబ్రేటింగ్ ట్రెమ్యులస్ పాల్పిటేషన్ ఆఫ్ ద హార్ట్ ఈవెన్ వైల్ సిట్టింగ్ ఆర్ లయింగ్ క్వైట్ అపాన్ ఎనీ సడన్ ఎలేటింగ్ ఆర్ అదర్ ఎమోషన్ ఆఫ్ మైండ్. ఇంకా హార్ట్ కి సంబంధించి ఏంటంటే ట్రెమ్యులస్ అంటే బాగా విపరీతంగా దడ ఉంటుందన్నమాట గుండెల్లో. కూర్చున్న, పడుకున్న, ప్రశాంతంగా ఉన్న, ఏదైనా చిన్నగా ఎమోషన్ మైండ్ డిస్టర్బ్ అయినా, రైజ్ అయినా, లయింగ్ ఆన్ రైట్ సైడ్ హార్ట్ ఈజ్ హర్డ్ అండ్ ఫెల్ట్ టు పల్సేట్ ఫ్రమ్ చెస్ట్ అప్ టు ద నెక్. అంటే కుడివైపు తిరిగి పడుకున్నా కానీ మామూలుగా హార్ట్ ఎడం వైపు కదా ఉండేది, కుడివైపు తిరిగి పడుకున్నప్పుడు ఆ గుండె శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఇంకా చెస్ట్ నుంచి మెడ దాకా ఆ పల్సేషన్ తెలుస్తూ ఉంటుంది, ధనారింపు అనమాట. అంటే ఇక్కడ మనకు బ్యాడియాగలో ఏం అర్థమవుతుందంటే రైట్ సైడ్ అగ్రవేషన్ ఉందని అర్థం, రైట్ సైడ్ లయింగ్ కానీ ఏదైనా రైట్ సైడ్ మోర్ ఉంటుందని అర్థమవుతుంది. నెక్ అండ్ బ్యాక్, వెరీ స్టిఫ్ నెక్, సోర్నెస్ అండ్ లేమ్నెస్ విత్ స్టిచెస్ ఇన్ ద నేప్ ఆఫ్ ద నెక్. అంటే నెక్ చాలా స్టిఫ్ గా ఉంటుంది, సోర్గా, లేమ్నెస్ అంటే వీక్నెస్ ఉంటుంది. స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ నేప్ ఆఫ్ ద నెక్ అంటే మెడ అలా ఉంటుంది అనమాట. అగ్రవేషన్ వెనక పక్క అనమాట నేప్ ఆఫ్ ద నెక్. అగ్రవేషన్ బై బెండింగ్ ద హెడ్ బ్యాక్ అండ్ ఫోర్త్. మెడ వెనక్కి ఇలాగా ఉంచితే ఎక్కువగా ఉంటుంది. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందండి? డిస్క్ కంప్రెషన్ కానీ, సర్వైకల్ డిస్క్ కంప్రెషన్ కానీ ఇండికేట్ చేస్తుంది. స్క్రోఫులస్, స్వెల్లింగ్ ఆఫ్ ద గ్లాండ్స్ ఆఫ్ ద left side of the face, throat and neck nearly as large as hen's egg, some hard, some separating. ఇంకా ఏంటి, గ్లాండ్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ అంటే ముఖం దగ్గర ఉంటాయి కదా గ్లాండ్స్ అన్ని కూడా, ఫేస్ లో కానీ, గొంతులో కానీ, మెడ దగ్గర కానీ ఉన్నటువంటి లింఫ్ గ్లాండ్స్ కానీ, ఏవైనా గ్లాండ్స్, పెరోటిడ్ గ్లాండ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాస్తాయి అనమాట. ఎంత అంటే కోడిగుడ్డు సైజులో అంత పెద్దగా అనమాట. అవి గట్టిగా ఉంటాయి, ఒకసారి చీమ్ పడతాయి. సివియర్ లాన్సినేటింగ్ పెయిన్స్ అండ్ స్టిచెస్ ఇన్ ది పోస్టీరియర్ రైట్ సైడ్ బిలో ది స్కాపులా. అంటే విపరీతంగా ఈ లాన్సినేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది అనమాట. ఎక్కడ వెనక పక్క కుడివైపు స్కాపులా అంటే గూడ అంటారు కదా, ఆ గూడ కింద. మచ్ అగ్రవేషన్ థ్రోయింగ్ ద షోల్డర్స్ బ్యాక్. భుజాన్ని ఇలా వెనక్కి అనుకుంటే వాడికి ఇంకా పెయిన్ గా ఉంటుంది. చెస్ట్ ఫార్వర్డ్ అంతే కదా, భుజాలు ఇలా వెనక్కి అంటే రొమ్ము విరుచుకోవడం అంటారు కదా, అలా చేసినప్పుడు వీడికి ఎక్కువగా ఉంటుంది అది. ఆర్ ఎనీ కంటార్షన్స్ ఆఫ్ ద బాడీ. కంటార్షన్ అంటే ఏంటంటే ట్విస్ట్ చేయటం, బెంట్ చేయటం అనమాట. అలా ఏదన్నా అంటే అన్యూజువల్ పొజిషన్ లోకి మనం తీసుకువెళ్తే వాడికి అలా చేసినా కానీ పెయిన్ వచ్చేస్తుంది ఆ గోడల మధ్య. పెయిన్ ఎక్స్టార్టింగ్ ఎట్ టైమ్స్ ఎమీన్ ఆర్ ష్రీక్. ఆ నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది అనమాట, అది చేస్తాడు వాడు. అప్పర్ లిమ్స్, పామ్స్ ఆఫ్ ద హ్యాండ్స్ హాట్ అండ్ డ్రై. అరిచేతులు వేడిగా పొడిగా ఉంటాయి. లోవర్ లిమ్స్, సెవెరల్ హార్డ్ స్మాల్ లంప్స్ అలాంగ్ ద షిన్ బోన్. షిన్ బోన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ షిన్ బోన్స్ అంతా కూడా చిన్న చిన్న లంప్స్ లాగా గట్టిగా ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. హార్డ్ సెల్యులార్ స్వెల్లింగ్ ఆఫ్ ద లెగ్స్. యాంటీరియర్ మజిల్స్ ఆఫ్ ద రైట్ లెగ్ సోర్ యాజ్ ఇఫ్ బీటెన్. ఆ మజిల్స్ రైట్ లెగ్ అంతా కూడా అంటగా అనిపిస్తుంది, ఏదో కొట్టినట్టుగా పుండులాగా అనిపిస్తుంది అన్నమాట.
కాలుకి ముందు వైపు ఉన్న మజిల్స్. ఎట్ నైట్ వైలెంట్ లాన్సినేటింగ్ పెయిన్స్ ఇన్ ద లిమ్స్. రాత్రిళ్ళు విపరీతంగా నొప్పులు వచ్చేస్తాయి కాళ్ళల్లో. హార్డ్ స్వెల్లింగ్స్ ఆఫ్ ద బోత్ లెగ్స్ లెస్సెండ్. అంటే ఆ కాళ్ళు వాపులు, రెండు కాళ్ళు కూడా విపరీతమైన వాపు, గట్టితనంతో కూడిన వాపులు ఉంటాయి, వాటిని తగ్గిస్తుంది వేడియగా. హర్ట్స్ ఆఫ్ హార్స్ హూఫ్స్, బ్యాడ్ అల్సర్స్ ఆఫ్ హార్స్ ఫీట్, టోస్ బెండ్ వైల్ వాకింగ్ యాజ్ ఇఫ్ ఎక్స్టెన్సర్స్ ప్యారలైజ్డ్. అంటే ఎక్స్టెన్సర్స్ అంటే ఏంటంటే ఏదైనా ఎక్స్టెన్షన్ అంటే చాపటం అన్నమాట, ఫ్లెక్షన్ అంటే ముడుచుకోవటం. సో ఇక్కడ టోస్ అంటే కాలు, వేలని టోస్ అంటాం కదా, అది ఎక్స్టెన్షన్ వైల్ వాకింగ్ యాజ్ ఇఫ్ ఎక్స్టెన్షన్. నడిచేటప్పుడు ఏంటి, మనము టోస్ ముడుచుకోం కదా, చాప ఉంచుతాం, కానీ అవి ప్యారలైజ్ అయినట్టుగా ఉండడం వల్ల చాపి ఉంచలేకపోతారు అనమాట, అది అలా నడిచేటప్పుడు. సో చెక్డ్ ఫుట్ స్వెట్ అంటే పాదాలకి పోసిన చెమట సడన్ గా సప్రెస్ అయిపోతాయి, ఇలాంటి వాటిలో పనిచేస్తుంది. జనరాలిటీస్, జనరల్ సోర్నెస్ ఆఫ్ ద మజిల్స్ అండ్ ఇంటెగ్మెంట్స్ ఆఫ్ ద హోల్ బాడీ. సో జనరల్ సోర్నెస్, ఎక్కడైనా కానీ మజిల్స్ కానీ బాడీని కవర్ చేసేటువంటి లేయర్స్ అవన్నీ కూడా సోర్గా ఉంటాయి. ఫ్లష్ సోర్ టు టచ్ ఈవెన్ ఆఫ్ ద క్లోత్స్. అంటే అది ఎంత ముట్టుకుంటే సోర్గా అనిపిస్తుంది అంటే బట్టలు తగిలినా కానీ అలా అనిపిస్తుంది, సోర్ యాజ్ బీట్ కొట్టినట్టు. స్కిన్ సోర్ టు టచ్, రైజ్డ్ అండ్ డిస్కలర్డ్ స్కార్స్, రగడ్స్, బ్రౌన్ అండ్ బ్లూ స్పాట్స్ ఆఫ్టర్ కంకషన్స్. మీకు ఆల్రెడీ రగడ్స్ అంటే చెప్పాను. సో స్కిన్ సోర్ టు టచ్. నెక్స్ట్ వచ్చేసి కంకషన్ అంటే ఏంటంటే పుర్రెకి తగిలే దెబ్బ, పుర్రెకి తగిలే కంకు దెబ్బ లాంటిది. అక్కడ బ్లూ స్పాట్ కానీ బ్రౌన్ స్పాట్స్ కానీ రావడం తగిలిన తర్వాత. ఎక్స్టర్నలీ అప్లైడ్ కాజెస్ చెక్డ్ ఎరప్షన్స్ టు రీఅపియర్. ఏమన్నా ఎక్స్ట్రా కురుపులు వచ్చాయి, బయటికి ఏదన్నా ఆయింట్మెంట్ లాంటి రాస్తే అవి తగ్గిపోయినాయి అనుకోండి, ఈ మందు వేస్తే మళ్ళీ బయటకు వస్తాయి. టెటర్స్ ఆన్ స్కాల్ప్ అండ్ ఫోర్ హెడ్, ఇచ్చింగ్ ఆన్ ద స్కాల్ప్. స్లీప్, రెస్ట్లెస్ ఎట్ నైట్, మస్ట్ ఫ్రీక్వెంట్లీ చేంజ్ పొజిషన్, బాడీ ఫీల్స్ సో సోర్. రాత్రిళ్ళు వీడు చాలా రెస్ట్లెస్ గా ఉంటాడు, మాటికి పొజిషన్ మార్చాల్సి వస్తుంది పడుకుంటే. అది ఎందుకు, మీకు పైన చెప్పారు కదా, ఒకటే పొజిషన్ లో పడుకుంటే వాడికి ఊపిరి ఆడనట్టుగా నొక్కేస్తున్నట్టుగా అనిపించి వాడు పొజిషన్ మారుస్తూ ఉంటాడు. అది బాడీ ఫీల్స్ సో సోర్. Awake 3 to 4 a.m. with frightful dreams and severe cramping pains in metatarsal bones of both feet. అంటే ఇంకా తెల్లవారుదారు 3-4 మెలకు వచ్చేస్తుంది భయపడే కలలతో. క్రాంప్స్ లాగా అని కొంకర్లు పోతున్నంతగా నొప్పి ఉంటుంది పాదాల దగ్గర ఉన్నటువంటి మెటాటార్సల్ బోన్స్. ఎమిలరేషన్ ఆఫ్టర్ స్లీప్, నిద్రపోతే బాగుంటుంది. ఈ మెటాటార్సల్ బోన్స్ అనేది నేను ఒకసారి మీకు పీపీటీ చేశాను, చూపిస్తాను. అంటే ఊరినే అవి చూస్తే మీకు మైండ్ లోకి వెళ్తాయని నా ఉద్దేశం. ఇంత మంచి చూడండి, ఇది మీకు తెలుసు కదా, ఇది ముందు పక్క మనకు కనిపించే టిబియా, ఇది ఫిబులా బోన్ కాలు. ఇది గుర్తుపెట్టుకోండి, మనకి అవసరం. ఇది చూడండి, ఇది క్యాల్కేనియస్, ఈ బోన్ అంతా క్యాల్కేనియస్. ఇక్కడే ఎముక పెరిగింది అంటారు కదా, క్యాల్కేనియస్, అందుకే క్యాల్కేనియస్ పర్ర్ అంటారు అనమాట. అంటే ఎముక పెరగడం, ఇక్కడ వెనక్కి పెరుగుతుంది ఎముక, హోమియోలో అద్భుతంగా తగ్గుతుంది. ఇది టాలస్, ఇక్కడ పాదాల్లో ఎక్కువ బోన్ ఉంటుంది, పాదంలోని చాలా నెంబర్ ఆఫ్ బోన్స్ ఉంటాయి. సో పేర్లు మనం గుర్తుపెట్టుకోవడం సేఫ్. ఇది టాలస్, ఇది క్యాల్కేనియస్, ఇది క్యూబాయిడ్, ఇవి క్యూనిఫామ్ బోన్స్. ఇక్కడ చూడండి, ఇది మెటాటార్సల్స్. ఇవన్నీ కూడా ఈ బోన్స్ అన్నిటిని
మెటాటార్సల్స్ అంటారు. ఇవి చివరివి, ఇవి ఫాలెంజెస్. ఇలా ఉంటుంది, అది పూర్ణే చూపిస్తున్నా. సో ఇక్కడతో బ్యాడియాగా కంప్లీటెడ్. నెక్స్ట్ బ్లాటా. ఒకసారి ఊరినే బ్లాటా ఎక్కువ లేదు, ఒకసారి ఒక 2 లైన్లు ఉంది, ఆస్తమానే ఉంది, ఒకసారి చదివేసి ముందుకెళ్ళిపో. కనిపిస్తుంది కదా బ్లాటా, క్లినికల్, ఆస్తమా, బ్రాంకైటిస్, థైసిస్, వీటిల్లో ఇది పనిచేస్తుంది. Found accidentally to relieve asthma in a patient who took a tea in which a beetle had been infused. It has since proved to have a wide range in asthmatic cases. In the acute attack, it acts better in lower potencies and the higher being given in the more chronic stages. అంటే ఇది అక్యూట్ అటాక్స్ లో బాగా పనిచేస్తుంది, లో పొటెన్సీస్ లో. క్రానిక్ స్టేజెస్ లో ఇది కొంచెం హైయర్ గా కూడా ఇవ్వచ్చు అని చెప్పారు. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ సూటెడ్ టు ద కార్పులెంట్ పీపుల్. అంటే ఇది కార్పులెంట్ పీపుల్ అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళలో ఇది బాగా పనిచేస్తుంది. అండ్ టు మలేరియల్ కేసెస్ లో పనిచేస్తుంది. కేసెస్ అగ్రవేషన్ రెయినీ వెదర్, ఈ రెయినీ వెదర్ లో అగ్రవేషన్ ఉన్నటువంటి వాళ్ళలో పనిచేస్తుంది. హ్యాస్ సేవ్డ్ కేసెస్ ఇన్ విచ్ సఫకేషన్ వాజ్ థ్రెటెన్డ్ బై గ్రేట్ అక్యుములేషన్ ఆఫ్ మ్యూకస్. అంటే ఊపిరి ఆడనట్టుగా అయిపోతుంది, ఎలాగా ఎక్కువ ఫ్లమ్ అంతా లోపల అక్యుములేట్ అయిపోవడం వల్ల ఊపిరి ఆడదేమో అని భయపెట్టేస్తుంది, అంతలాగా ఉన్నప్పుడు పనిచేస్తుంది. యూస్ఫుల్ ఇన్ కేసెస్ ఆఫ్ బ్రాంకైటిస్ అండ్ థైసిస్ వేర్ దేర్ ఈస్ మచ్ డిస్నియా. ఏంటంటే బ్రాంకైటిస్, టీబీ కేసెస్ లో ఎక్కువ ఆయాసంగా ఉన్నటువంటి వాళ్ళలో ఇది పనిచేస్తుంది. బ్లాటాలో మెయిన్ సిమ్టమ్ అదే, సౌండ్ అది ఏమి వినిపించదని ఊరినే ఆయాసం ఉంటుంది అనమాట. అయితే ఇది మీకు అందరికీ తెలిసిందే కదా, బుజ్జి గారు చెప్పినట్టున్నారు కదా కృష్ణవేణి, ఈ బ్లాటా ఎలా తయారు చేశారో. చెప్పారు మేడం. సరే, తెలియని వాళ్ళకి చెప్తాను. ఎవరో ఒక అతనికి క్రానిక్ గా చాలా ఆస్తమాతో సఫర్ అవుతున్నవారు ఒకసారి ఒక హోటల్లో దిగడం వల్ల ఒకరోజు అతనికి ఆస్తమా రాలేదు. ఏంటి ఎప్పుడు వచ్చే ఆస్తమా రాలేదు అని వాళ్ళ అసిస్టెంట్ పెట్టి ఇచ్చినటువంటి ఆ టీ కప్పు తీసుకొచ్చి చూస్తే దాంట్లో ఒక బొద్దింక పడి ఉంది. సో నెక్స్ట్ టైం అలాగే వేసి ఇవ్వమన్నాడు. దాని జ్యూస్ రావడం వల్ల మళ్ళీ వాడికి ఆయాసం రాలేదు. సో అలా వచ్చింది ఈ డ్రగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాస్టోరియం. ఇది మనకు అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు బుజ్జి గారు. క్యాస్టోరియం చదువుకుందాం. క్యాస్టోరియం నేను ఇంతవరకు చదవలేదులేండి, ఇదే మీతో పాటు నేను చదువుతున్నాను. క్యాస్టోరియం క్లినికల్, కొరియా, కన్వల్షన్స్, డైజెషన్ డిజార్డర్డ్. అంటే కొరియాలో పనిచేస్తుంది. అంటే ఇది నర్వస్, ఇది ప్రాబ్లం, బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయినప్పుడు వచ్చేటువంటి ఫిట్స్ లో పనిచేస్తుంది. అరుగుదల డిస్టర్బ్ అయినప్పుడు. డిస్మనోరియా అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్. ఎక్లాంప్సియా అంటే ప్రెగ్నెంట్ లేడీస్ లో బీపీ ఎక్కువ అయిపోయడం వల్ల వచ్చేటువంటి ఫిట్స్ ని ఎక్లాంప్సియా అంటారు. అది దాంట్లో పనిచేస్తుంది. ఫ్లాక్చులెన్స్ ఉబ్బరం. హెర్నియా తెలుసు కదా, హిస్టీరియా. ఇలియస్ పెరాలసిస్, ఇలియం బోన్ ఉంది కదా అక్కడ, అది ఇలియస్ పెరాలసిస్ వచ్చే ప్రెగ్నెన్సీ, వామిటింగ్ ఆఫ్ రియాక్షన్, ప్రెగ్నెన్సీ టైంలో వామిటింగ్స్, రియాక్షన్, డెఫిషియంట్ సెక్షువల్ ఆర్గాన్స్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్పాజమ్స్ ఆఫ్ సైకోసిస్, టెటనస్, టైఫాయిడ్, ల్యాక్ ఆఫ్ రెక్యుపరేషన్ ఆఫ్టర్. అంటే కోలుకోవడం డిలే, లేక అంటే ఏదైనా జబ్బు వచ్చి తగ్గిన తర్వాత కోలుకోవడం అనేది లేనప్పుడు
ఇది పనిచేస్తుంది. టైఫస్ ఫీవర్ లో, వాట్స్ లో, యానింగ్, ఎక్కువ ఆవలింతలు వస్తున్న వాటిల్లో. సో ఇది క్యారెక్టరిస్టిక్స్. Castoreum resembles Ambra, Moschus, Ignatia and Valeria. Castoreum Ambrosia లాగా, Moschus, Ignatia, ఈ Valeriana లాగా ఉంటాయి. రిజంబుల్ అలా ఉంటుంది. అంటే ఎలాగా అంటే ఇట్ ఈస్ సూటెడ్ టు nervous women with pains, cramps, weakness of the severe illness, hysterical individuals, abdominal soreness, nervous attacks when the aura starts from abdomen. ఎలా ఉంటుందంటే నెర్వస్ ఉమెన్ అంటే ఆ నెర్వస్నెస్ ఉన్నటువంటి వాళ్ళలో వచ్చేటువంటి వాళ్ళు నొప్పులు, వంకర్లు పోవటం, ఏదన్నా బాగా జబ్బుతో సఫర్ అయిన తర్వాత వచ్చేటువంటి వీక్నెస్ లో ఈ హిస్టీరికల్ మెంటాలిటీ ఉండి పొట్టంతా పుండులాగా ఉండడం కానీ, ఫిట్స్ కానీ, నెర్వస్ అటాక్స్, హిస్టీరికల్ అటాక్స్ ఇవన్నీ కూడా మొదలవడం కడుపులో ఏదో తేడాతో మొదలవుతుంది. ద పెయిన్స్ ఎమిలరేషన్ బై ప్రెషర్. ఏ పెయిన్ అయినా కానీ ఎమిలరేషన్ ఫ్రమ్ ప్రెషర్. మెన్స్ట్రువల్ కోలిక్ విత్ ప్యాలర్ అండ్ కోల్డ్ స్వెట్. మెన్సెస్ టైంలో పెయిన్ ఉంటుంది, దీంతో పాటు పాలిపోయినట్టుగా ఉండి చల్లటి చెమట. ప్రోస్ట్రేషన్ ఈజ్ ఏ లీడింగ్ ఫీచర్ ఇన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద డ్రగ్. నిస్త్రాణంగా ఉండడం అనేది, విపరీతమైన నీరసం అనేది ఇది చాలా లీడింగ్ ఫీచర్ అన్నమాట, కీనోట్. దేర్ ఈ క్యారెక్టరిస్టిక్ అన్నమాట. దేర్ ఈజ్ ఆల్సో ఏ ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఇన్ ది స్టమక్ యాజ్ ఇఫ్ టూ మచ్ హ్యాడ్ బీన్ ఈటెన్. అంటే ఏదో చాలా ఎక్కువ తినేసినట్టుగా పొట్టంతా ఫుల్ గా ఉంటుంది అనమాట. Castoreum when fresh is yellow and of the consistence of syrup. When dry it is dark red or brown and of the consistence of hard wax. అంటే ఇది దానికి ఎక్కడి నుంచి తయారు చేస్తారో ఉంటుంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Teste remarks that it has been regarded as a resinous substance and he observes moreover that the beaver feeds almost entirely on the resinous bark of pine trees. In Siberia, beavers feed on the bark of the birch, which may make a difference in the effects of castoreum from different countries. Kasperi proved Russian castor Nenning that of southern Europe. Teste concluded from analogy that castoreum would be an antipsychotic, and he proved his point by initiating with it the cure of the case of pedunculated vegetations around the anus in the hysterical young woman. అంటే యంగ్ ఉమెన్ లో హిస్టీరికల్ టెండెన్సీ కలిగిన వాళ్ళలో ఆ యానస్ చుట్టూ కూడా అంటే ఏదో మొలకలు మొలిచినట్టుగా వచ్చేటువంటి అలాంటి వాటిల్లో ఇది క్యూర్ చేస్తుంది అనమాట. అంటే అది వాట్స్ టైప్ లో పెడంకుల్స్ లాగా ఉంటాయి అనమాట, పుట్టగొడుగులు అలా కొంచెం. అయితే తూజా కంప్లీటెడ్ ద క్యూర్. అయితే ఇది వేసి తర్వాత తూజా వేస్తే క్యూర్ ని కంప్లీట్ చేసేస్తుంది. Teste places castoreum in the Tuja group of with platina and bismuth. He quotes from Trautia and Pydicus the following indications which he confirms: amenorrhea accompanied with painful and tympanic swelling of the abdomen. Amenorrhea ante menses రాకపోవటం, absence of menses. దీంతో పాటు కడుపులో అంతా కూడా గ్యాస్ ఫామ్ అయిపోయినట్టుగా ఉండడం, లేకపోతే నొప్పిగా ఉండడం, విపరీతమైన ఉబ్బరం ఉండడం ఉంటుంది, దాంట్లో పనిచేస్తుంది. We mean the cases where only a few drops of blood escape from the uterus with a sort of uterine tenesmus. అంటే కొంచెం బ్లడ్ బయటకు వస్తుంది డిశ్చార్జ్, కానీ విపరీతమైన నొప్పి ఉంటుంది గర్భసంచిలో. The cases of colic to which castoreum seems to be principally adopted are of the nervous kind that seem to be particularly seated in the small intestine. ఈ క్యాస్టోరియం అనేది ఏంటంటే నెర్వస్నెస్ మెయిన్ ఉండాలి అటువంటి వాళ్ళలో చిన్న పేగుల్లో వచ్చే నొప్పిలో కూడా పనిచేస్తుంది.
They are accompanied with paleness and cold sweats, a sudden sinking of the strength, as if the very principle of life had been struck down. అంటే వీటితో పాటు ఈ పెయిన్ తో పాటు పాలిపోయినట్టు ఉండడం, చల్లటి చెమట పుట్టడం. చల్లటి చెమట దేని ఇండికేట్ చేస్తుందండి? సివియారిటీ ఆఫ్ ద పెయిన్ ఇండికేట్ చేస్తుంది. ఇంకా ఆ బలమంతా గుంజుకుపోతున్నట్టుగా అయిపోయడం, ఇంకా లైఫ్ థ్రెట్ లో పడిపోతుందేమో అన్నట్టుగా ఉన్నటువంటి వాటిలో ఇది పనిచేస్తుంది. దే ఆర్ వితౌట్ ఎనీ ఆల్విన్ ఇవాక్యుయేషన్స్ కమ్ సడన్లీ ఆఫ్టర్ లైవ్లీ ఎమోషన్స్. A cold on the bowels or by the feet as after long exposure to cold rain. ఇవి ఎలా ఉంటాయంటే రావడము ఈ ఈ ఈ ప్రాబ్లమ్స్ సడన్ గా వచ్చేస్తాయి. ఎప్పుడు ఏదైనా ఎమోషనల్ గా డిస్టర్బ్ అయినప్పుడు, ఎమోషన్స్ రైజ్ అయినప్పుడు, ఈ కోల్డ్ ఆన్ ద బోవెల్స్, మళ్ళీ ఏదైనా చల్లటి దానికి వర్షానికి కానీ దేనికైనా ఎక్స్పోజ్ అయినప్పుడు, దే కాన్స్టిట్యూట్ ఏ సార్ట్ ఆఫ్ దట్ ప్యాషన్ టర్మ్డ్ బై ఆదర్స్ మిసరేర్. అంటే ఏంటంటే మిజరేర్ అంటే అంటే బయటికి వచ్చేది, మోషన్ ద్వారా వచ్చేది. ఇదేంటి? యువర్ మీటింగ్ విల్ ఎండ్ ఇన్ 10 minutes అని చెప్తుంది ఏంటి? మిజరీర్ అంటే ఏంటంటే అంటే వామిటింగ్ అంటే అది ఎలా అంటే వామిట్ చేసుకున్నారనుకోండి, ఆ వామిటింగ్ అయినది ఎలా కనిపిస్తుంది అంటే పేగుల్లో నుంచి వచ్చినట్టు. అంటే మీకు చెప్పాలంటే మోషనే పేగుల్లో నోట్లో నుంచి వామిటింగ్ అవుతుంది, అయితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. అది దాన్ని మిజరర్ అంటారు. కొన్ని గ్రేవ్ డిసీజెస్ లో అలా ఉంటుంది. Castoreum causes jerking in small groups of muscular fibers, a sensation of heaviness of the whole body, trembling of the limbs. Limbs trembling అది ఉంటుంది, ఒళ్ళంతా బరువుగా అనిపిస్తుంది, మజిల్స్ అన్ని కూడా కొన్ని గ్రూప్ ఆఫ్ మజిల్స్ జెర్క్స్ వస్తాయి. సో ఇక్కడ క్లాస్ ఆపుతాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్యः సోమస్తనిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.